శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జుననకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 73. శ్లోకాము. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం. ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనం. అర్థమ్ము. నేను మిక్కిలి పురుషార్థిని గనుక ఈ కోరుకున్న వస్తువును పొందితిని. ఇంకను నా కోరికలన్నింటినీ సాధించుకొనగలను. ఇప్పటికి నాకాడ ఎంతో ధనము ఉన్నది. మున్ముందు ఇంకను ఎంతో ధనమును సంపాదింపగలను అని వారు తలంచుచుందురు. శ్లోకాము. అసౌ మయా హతః శత్రుః హనిషే చాపరనపి. ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. అర్థమ్ము. నేను ఈ శత్రువును వధించితిని. ఇతర శత్రువులను గూడ వధింపగలను. నేనే సర్వాధిపతిని. సమస్త సుఖభోగములను అనుభవింపగలవాడను నేనే. సిద్ధులన్నీయు నా గుప్పిటనేయున్నవి. నేనే గొప్ప బలవంతుడను. శ్లోకాము. ఆడ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా. యక్షే దాస్యామి మోదిప్య ఇత్యజ్ఞాన విమోహిత. అర్థమ్ము. నేనే గొప్ప ధనవంతుడను, మిక్కిలి పరివారము గలవాడను. నాతో సమానుడు మరియొకడు లేడు. నేను యజ్ఞములను చేయగలను. దానములు ఇయ్యగలను. యథేచ్ఛగా వినోదింపగలను. అనుచు అనేక విధములుగా అజ్ఞానమోహితులై. శ్లోకాము. అనేక చిత్తవిభ్రాంతా మోహజాల సమావృతాః. ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకే శుచౌ. అర్థమ్ము. చిత్తభ్రాంతికి లోనై మోహజాలమునందు చిక్కుకుని, ఆసురలక్షణములు గలవారు విషయభోగముల యందే మిక్కిలి ఆసక్తులై ఘోరనరకముల యందు పడిపోవుచుందురు. శ్లోకాము. ఆత్మసంభావితాః స్తబ్ధాః ధనమానమదాన్వితా. యజంతే నామయజ్ఞస్తే దంభేనా విధిపూర్వకం. అర్థమ్ము. వారు తమకు తామే గొప్పవారమని భావించుకునుచు, గర్వోన్మత్తులై ధనదురహంకారములతో కన్నుమిన్నుగానక అప్రమత్తులై, శాస్త్రవిరుద్ధముగా ఆడంబర ప్రధానముగా పేరుకు మాత్రమే యజ్ఞముల నాచరించుదురు. శ్లోకాము. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః. మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయక. అర్థమ్ము. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధములకు వసులై, ఇతరులను నిందించుచూ తమ్ శరీరములయందును ఇతరుల శరీరములయందును అంతర్యామిగానున్న నన్ను ద్వేషించుచుందురు. శ్లోకాము. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్. క్షిపామ్యజశ్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు. అర్థమ్ము. అట్లు ఇతరులను ద్వేషించు పాపాత్ములను, క్రూరులైన నరాధములను మాటిమాటికిని ఈ సంసారమునందు ఆసురీయోనులలోనే నేను పడవేయుచుందును. శ్లోకాము. ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని. మామ ప్రాప్తేవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. అర్థమ్ము. ఓ అర్జున! ఈ రాక్షస ప్రకృతి గల మూడులు నన్ను పొందకయే ప్రతిజన్మయందును ఆసురియోనులనే పొందుచూ చివరకు అంతకంటెను హీనమైన గతిని పొందుదురు. అనగా ఘోరమైన నరకములయందు పడెదరు. శ్లోకాము. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః. కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్ర యం త్యజేత్. అర్థమ్ము. కామక్రోధలోభములు అను ఈ మూడును నరకద్వారములు. అవి ఆత్మ నాశనమునకు కారణములు.
మనుజుని అధోగతి పాలుచేయినవి అనగా మరలా జన్మించేలా చేయుచున్నది కనుక ఈ మూడింటిని త్యజింపవలెను. శ్లోకాము ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారేః త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం. అర్థము: ఓ అర్జున, ఈ మూడు నరకద్వారముల నుండి బయటపడినవాడు శుభకర్మలచే ఆచరించును. అందువలన అట్టివాడు పరమగతిని పొందును, అనగా నన్నే పొందును.